మకుట భంగ సర్గ అని పిలుస్తారు. రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి. ఏ పాపం అటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది. ఎవరికైనా దీర్ఘవ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘవ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు. అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ. స్వామి, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తారో అలా మీరు నా యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చెయ్యండి. దురాత్ముడైన రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చేయడం ఏమిటి స్వామి, నా మీద కూర్చోండి అన్నారు. అందుకే హనుమద్వాహనం మీద ఊరిరుగుతుంటారు స్వామి ఇప్పటికీ. అనేటప్పటికీ తప్పకుండా హనుమ అని ఆ హనుమ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళారు. వెడితే ఇన్నాళ్లకి దురాత్ముడా, ఆచార భ్రష్టుడా, పరస్త్రీని అపహరించిన వాడా నా కంట పడ్డావు, ఇంకా తిరిగి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళావు, ఇవాళ నీ 10 తలకాయలు కొట్టేస్తాను అని రామచంద్రమూర్తి ఒక పక్క చెప్తూ ఉంటే వాడు విశేషమైన బాణపరంపరని హనుమ మీద కురిపించాడు. ఎందుకని లోపల అక్కసు అంత పిడికిడి పోటుతో తన్ని కొట్టారు. 2 తానెత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి హనుమ ఎత్తారు. వాడికి లోపల ఉన్న రహస్యం అర్థం కాదు, తనకన్నా బలాన్ని హనుమ ప్రదర్శించారని వాడికి కడుపులో మంట. అందుకని ఒక్కసారి హనుమ మీద ప్రయోగించాడు బాణాలన్నీ. ఇన్ని బాణాలు ప్రయోగిస్తేట పూచిన మోదుగు చెట్టు అయిపోయారట హనుమ. రోజున శరీరం అంతా వరదలై నెత్తులు కారిపోతోంది. తాను యుద్ధం చెయ్యడానికి పైన రామచంద్రమూర్తిని వహిస్తున్నారు, అందుకని తాను యుద్ధం చెయ్యకూడదు. అయినాట లోపల నుంచి తేజస్సు పైకు బుగుతోందిట. నన్ను ఎన్ని కొడితేయే, నా స్వామికి నేను ఇవాళ వాహనం అయ్యాను చాలు అని పొంగిపోతున్నారట. ఎందుకో మాట్లాడుతున్న రామచంద్రమూర్తిలా కిందకి చూశారు. పూచిన మోదుగు చెట్టులా సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి పర్వతంలా నెత్తురు కాల్వలు కడుతున్నటువంటి హనుమ యొక్క శరీరాన్ని చూశారు రామచంద్రమూర్తి. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్టా ప్లవగశార్దూలం కోపస్య వశమే యువాన్. ఏనాడు శరీరం మీద ఒక్క వ్రణం కూడా లేకుండా ఒకరిని కొట్టడమే తప్ప తను దెబ్బ తినడం తెలియనటువంటి హనుమ ఇవాళ ఇన్ని దెబ్బలు, బాణపు దెబ్బలు తిని రక్తపు టేరులై కారుతుంటే జితక్రోధ అని పేరు రామచంద్రమూర్తికి. ఎందుకని మొట్టమొదట వాల్మీకి మహర్షి అడిగినప్పుడే చెప్పారు, ఎవరికి ఈ 16 గుణాలున్నాయి అని అడిగినప్పుడు ఎవరికి కోపం లేదో, ఎవరు కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత దేవతలందరూ భయపడతారో అటువంటి గుణములున్నవాడెవరని అడిగారు. అందుకని మహానుభావుడు ఒక్కసారి ఇవాళ కోపమునకు వశుడైపోయాట. తనని నమ్మి తనకి ఉపకారం చెయ్యడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట. ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున పట్టలేక తస్యాభిచక్రం యరథం సచక్రం శాశ్వద్ధజఛత్ర మహాపతాకం ససారథిం సా నిశశూల ఖడ్గం రామ ప్రవిచ్ఛేదశరై సుపుంఖై. బాణ పరంపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి, వంకరులు లేనివి, నారాచ బాణములు, అర్ధచంద్రాకార బాణములు వింటినారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. ఆ బాణ పరంపర వెళ్ళి పడిపోతే ఆ రావణాసురుని యొక్క గుర్రములన్నీ పడిపోయాయి, సారథి పడిపోయాడు, ధ్వజం పడిపోయింది, దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి. రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు. చేతిలో కోదండం పట్టుకున్నాడు, ఖడ్గం ఉంది. అధేంద్ర శత్రుం తరసా జఘాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట. కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట. వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాలా మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు. ఆ ఖడ్గం విరిగిపోయింది.
విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాల్ని దిగ్గొట్టేశారు. నెత్తురు వరదలై కారిపోతోంది. యో వజ్రపాత శని సన్నిపాత నచ్చక్షుభేనా పిచచాల రాజా సరామ బాణాభిహతో భృషాత్త శచాల చాపం చముమోచ వీర. ఆ కొట్టినటువంటి బాణములలోంచి నెత్తురు వరదలై కారిపోతుంటే చేతిలో పట్టుకున్న కోదండం కూడా విరిగిపోతే తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదదే దీప్తమదార్థ చంద్రం నేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్చేద రక్షోధిపతేర్మహాత్మా. అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మెరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్ళి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుళ్ళి కింద పడిపోయిందిట. ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు. రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి. ఏ పాపమటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత ఆ పాపము కాలిపోతుంది. ఎవరికైనా దీర్ఘవ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు. అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ. మీకొక్క విషయం చెప్తాను. పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద 2 కపోతములు ఉండేవి, పావురాలు. ఒక ఆడపావురం, ఒక మగపావురం. 2 ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి. అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఆనందంతో రమిస్తున్నటువంటి 2 పావురములను చూశాడు. ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు. ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది. పోయేవాడు పరిగెత్తుకొచ్చాడు. మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది. ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు. తీసి దాని రెక్కలు మిలిపెట్టి తెంపేశాడు. పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు. అక్కడే 4 ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు. కాల్చుకుని పైన మగపావురం గిలగిల గిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేశాడు. తినేసి మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం, విశేషమైన గాలి. ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు. ఒక్క జంతువు కనపడలేదు. గాలి, వాన, చీకటి. ఒక చెట్టు కింద ఉండిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు. తినడానికి ఏదీ దొరకలేదు. అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే మగపావురం చూసింది. తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే. వచ్చినటువంటి అతిథి పడిపోయాడు. అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలని రక్షించాలి. చలిగాలిలో కొట్టుకుంటున్నాడు. అందుకని మగపావురం గబగబా వెళ్ళి 4 ఎండు సమిధలని, ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది. అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది. ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి. ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు. లేచి కూర్చుని స్వస్థత పొందాడు. కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది. అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తనని తిని బోయవాడు బ్రతుకుతాడని. తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది. నేను మనుష్యులలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుణ్ణై ఇక్ష్వాకు వంశంలో పుట్టి
రాముడనిపించుకొని దశరథ మహారాజు గారి కొడుకునై, రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా? నేను రాముణ్ణవుతానా? నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా? ఏమీ అక్కర్లేదు. ఏ గుణములున్నా ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద? అందుకని నేను శరణు ఇచ్చేస్తున్నాను, తీసుకురండి. ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను, విభీషణుడికే కాదు, సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాంయే తద్వ్రతం మమ. ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. కానీ మనసారా నిక్కచ్చిగా అంటే చాలు, నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత. అందుకని గుణదోషములు ఎంచడం నాకు చేత కాదు, తీసుకురండి. పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణివ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే, మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి. నాకు ఈ ధర్మం తెలుసు, అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, తీసుకురండి అన్నారు. ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు. వెళ్ళి చెప్పారు. అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది? అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు. రామా నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు.